వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. మనసిన మనసై నెక్స్ట్ ఎపిసోడ్. ఆఫీసు నుంచి లంచ్ టైంకి వస్తానన్నాడు. వంట వాళ్ళని పెట్టి వండించారు. 25-30 మంది భోజనాలయ్యాయి. పక్కా ఫ్లాటు ఖాళీగా ఉంటే అది తీసుకొని అక్కడ భోజనాలు పేరంటం ఏర్పాటు చేశారు. ఉదయం హడావిడి అయి భోజనాలయ్యాక ఇంటికెళ్ళి సాయంత్రం వస్తానంటే దమయంతి వెళ్ళనీయలేదు జయంతిని. గోపాలకృష్ణ అయితే అడుగడుగునా జయంతి శేషగిరికి ఆప్యాయంగా మర్యాదలు చేశాడు. శేషగిరి భోంచేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కాసేపు వెళ్ళి నడుం వాల్చమ్మా, ఉదయం నుంచి కూర్చొనే ఉన్నావు. నిండుగా ఉన్న దమయంతి మొహంలో అలసట చూసి అత్తగారు ఆప్యాయంగా అంది. జయంతి, నీవు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అంది ఆవిడ. భోజనాల పనయ్యాక సాయంత్రం పేరంటానికి పేకట్లు తయారు చేస్తూ కూర్చుంది పద్మావతి. అక్కా చెల్లెళ్ళిద్దరూ బెడ్రూంలోకి వెళ్ళి నడుం వాల్చారు. ఉదయం నుంచి ఆ ఇంట్లో జయంతి గమనిస్తూనే ఉంది. ఆ ఇంట్లో దమయంతిని ఎంత అభిమానిస్తారో, గౌరవిస్తారో. అత్తగారైతే అమ్మా అమ్మా అని ప్రతీదీ అడుగుతూనే ఉంది. ఆ ఇంట్లో ఏం కావాలన్నా ఆఖరికి పసుపు కుంకుమ, వక్కలు, పప్పులు, ఏలకులు, వంటవాళ్ళకు కావలసినవి పెట్టాల్సినా సరే. సారీ, ఇంట్లో అత్త ఆడపడుచు మరిది ఎవరో ఒకరు అలా వచ్చి దమయంతిని అడుగుతూనే ఉన్నారు. ఈ సోఫాలు, డైనింగ్ టేబుల్ అవి పక్క ఫ్లాటులో పెడుతున్నాను. పూజ అయ్యాక మార్చేస్తాను వదినా. ఉదయం పూజ ఏర్పాట్లకి హాలు ఖాళీ చేస్తూ అన్నాడు మరిది. వదిన, ముందు పీటల మీద ఈ చీర కట్టుకోవాలి అంటూ తీసి చూపించింది ఆడపడుచు. నీ ఇష్టం తల్లి అంది దమయంతి నవ్వుతూ. దమయంతి, బూర్లెపిండి తోపు ఏ డబ్బాలో పెట్టావు కనబడటం లేదు. అత్తగారు నిమిషానికోసారి వచ్చి అదెక్కడా ఇదెక్కడా అని అడుగుతూనే ఉంది. అమ్మ దమయంతి, నా జరీ పంచె ఉంది. కండువా కనపడలేదే. బీరువాలో షర్టుల కింద చూడండి మామయ్య. ఇందా హార్లిక్స్ తాగు, భోజనాలు ఆలస్యం అవుతాయి. గోపాలకృష్ణ స్వయంగా కలిపి తెచ్చి ఇచ్చాడు. జయంతి, మీ చెల్లెలికి పూలజడ కట్టాలి వచ్చినా నీకు అంది అత్తగారు. దాని మొహం దానికేం వచ్చు, నే కడతాలేండి తల్లి జవాబు. చూడండి వదిన, మంచి పట్టుచీర కొనుక్కోమంటే ఇది చాలు అంటూ 1800తో సరిపెట్టింది. ఈ ముచ్చట మళ్ళీ వస్తుందా గోముగా చూస్తూ కంప్లైంట్ చేసింది అత్తగారు. వదినెప్పుడూ అంతే, డబ్బు డబ్బు అంటుంది అన్నింటికి. ఆడపడుచు కంప్లైంట్. ఇదేం పెళ్ళా వడుగా, అంతా పెద్ద చీరలు కొంటే ఎప్పుడూ కట్టుకోకుండా పెట్టెలో మూల్గుతాయి. అయినా అంత బరువు చీరలు నాకొద్దు బాబు. ఈ మైసూరు క్రేప్ అయితే అన్ని ఫంక్షన్లకి కట్టుకోవచ్చు. దమయంతి సంజాయిషి. జాగ్రత్తమ్మా, అలా ఒక్కసారి వంగకూడదు. చెయ్యి కాస్త ఆంచి లేవాలి. పైకి జాగ్రత్త. అటు వెళ్ళకు, నీళ్లున్నాయి, కాలు జారేను. అత్తగారి కళ్ళు కోడలు వెన్నంటే ఉన్నాయి. అత్తగారి కళ్ళు కోడలి వెన్నంటే ఉన్నాయి. దమయంతి అంత పొడగరి కాకపోవడంతో 7 నెలలకే బాగా భారీగా ఉంది. ఏం ఉద్యోగాలో వదినా. వీళ్ళంతా కడుపులేసుకొని ఆ బస్సుల్లో పడి ఆఫీసులకెళ్తూ ఉంటే చూడటానికి బాధగా ఉంది. పోతే పోనీ, జీతం నష్టం మీద ఓ నెల ముందే సెలవు పెట్టమంటే వినదు. పద్మావతితో అత్తగారు అంటోంది. పర్వాలేదులేండి, అలా కాస్త చలాగ్గా తిరగడం మంచిదే. మన టైంలో ఊరికే కూర్చోపెట్టి తినపెట్టేవారు. ఆ పెట్టే సెలవేదో కాన్పు అయ్యాక పెడుతున్నారు అందరూ. పద్మావతి అంది. కాస్త నడుం వాల్చుకొని రా అమ్మా 10 నిమిషాలు అని అరగంటకోసారి ఆవిడ అంటూనే ఉంది. ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ తతంగం అంతా చూసిన జయంతికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ అత్తవారంత ఎంత మంచివారు. దమయంతిని ఎంత అభిమానంగా అపురూపంగా చూసుకుంటున్నారు. దమయంతి ఆ ఇంటి మహారాణిలా ఉంది. దానికిష్టం లేకుండా ఎవరూ ఏం చెయ్యరు. అడగందే చిన్న పని చేయరు. దమయంతి ఏం పెద్ద అందగత్తె, పెద్ద ఉద్యోగమా, ఏం ఉందని అందరూ దాన్నలా నెత్తికెక్కించుకున్నారు. దమయంతి ఎంత అదృష్టవంతురాలు. తన అత్తవారు ఉన్నారు. ఎవరూ సరిగ్గా పలకరించరు.
కొత్తగా వచ్చింది, మొహమాటంగా ఉంటుంది అని కలుపుగోలుగా మాట్లాడరు. ఎవరో పైనుంచి వచ్చింది, దాంతో మనకేమిటి అన్నట్లు అంటీ ముట్టనట్లు ఉన్నారు అంతా. ఈ అభిమానం, గౌరవం, ప్రేమ ఎక్కడున్నాయి? అక్కడ దానదృష్టం ఇది. చటుక్కున ఈ అదృష్టాన్ని కాలదన్నుకుంది తనేగా అనుకుంది ఓ క్షణంలో. అంతా ఎంతో కలివిడిగా సరదాగా ఉన్నారు. ఇలాంటి వాతావరణం తమింట్లో లేదు. గోపాలకృష్ణ ఎంత సౌమ్యంగా, మృదువుగా మాట్లాడతాడు. అతని కళ్ళల్లో దమయంతి పట్ల ఎంత అనురాగం, ప్రేమ కనిపిస్తుంది. కడుపుతో ఉంటే ఎంత అపురూపంగా చూస్తున్నాడు. శేషగిరి ఇంత సౌమ్యంగా మాట్లాడలేదు. కొత్తలోనే తనతో ఇలా ఉన్నాడు. ఇంకొన్నాళ్ళు పోతే ఎలా ఉంటాడో? ఏమైనా దమయంతి అదృష్టవంతురాలు. ఉదయం నుంచి ఆ ఇంటి వాతావరణం చూశాక జయంతి ఆలోచనలు అవి. మనసులో మాట చెల్లెలి ముందు బయట పెట్టకుండా ఉండలేకపోయింది. ఇద్దరూ పక్కమీద నడుం వాల్చాక, దమ్ము, మీ వాళ్ళంతా చాలా మంచివాళ్ళలా ఉన్నారు. నీతో చాలా బాగా ప్రేమగా ఉన్నారు. నీవంటే చాలా ప్రేమగా ఉన్నారు. మీ అత్తగారు కూడా పాపం అమ్మకంటే నీకోసం ఆరాటపడుతున్నారు. మీ ఫ్యామిలీని చూస్తే ముచ్చటగా ఉంది. అవునక్కయ్యా, అంతా మంచివాళ్ళే. ముందు మొగుడు మంచివాడవ్వాలి ఆడదానికి. అప్పుడంతా మంచివాళ్ళే అవుతారు. అక్కయ్య, వాళ్ళు మంచివాళ్ళుగా ఉండాలంటే మనము మంచిగా ఉండాలి. ఈ అభిమానం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. మనం ఇస్తే ఆటోమేటిక్‌గా మనకు దొరుకుతుంది. అంటే అంటే ఏం లేదక్కయ్య. కొత్త కోడలుగా మనం ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి పర్మనెంట్‌గా వచ్చినప్పుడు, ఈ ఇల్లు ప్రేమానురాగాలతో పటిష్టం చేసుకోవాలంటే గట్టి పునాదులు ముందులోనే వేయాలి. ఓ 25 ఓ చోట మనవాళ్ళనుకునే వాళ్ళ మధ్య పెరిగాక, ఇదేదో పరాయి వాళ్ళ మధ్యకు వచ్చినట్టు ఉంటుంది మనకు. వాళ్ళకి ఓ కొత్త మెంబర్ వచ్చి వాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు ఎలాంటిది ఎలా ఉంటుందో, కలుస్తుందో లేదోనన్న బెరుకు వాళ్ళకి ఉంటుంది. అవును, అలా కొత్తగా తమలోకి వచ్చే వారికి ఆ కొత్త భయం లేకుండా చనువుగా మాట్లాడి కొత్త పోగొట్టాల్సిన బాధ్యత అత్తవారింటి వారికే ఉండాలి గదా! చెప్పాగా అక్కయ్య, అది రెండు వైపుల నుంచి ఉండాలి. వీళ్ళంతా పైవాళ్ళు, నా మొగుడొక్కడే నాకు కావాల్సినవాడు అని కొత్త కోడలనుకుంటే అది సరైన పద్ధతి కాదంటాను. మనం అక్కడ పెరిగింది 25 ఇక్కడ గడపాల్సింది 50 ఏళ్ళు. పెళ్ళి అంటే 2 కుటుంబాల కలయిక గాని కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు అన్నది మనం ఆలోచిస్తే అత్తవారి వైపు వారిని పరాయి వారిగా చూడకూడదు. వాళ్ళ కొడుకు పట్ల వాళ్ళకి ఆశలుంటాయి, అధికారాలుంటాయి. కొడుక్కి కొన్ని బాధ్యతలుంటాయి. అవన్నీ పెళ్ళవగానే తెగిపోవు గదా! అది కొత్త కోడలు ముందుగా అర్థం చేసుకోవాలి. ఆ ఇంటికి, ఆ ఇంట్లో వాళ్ళకి అనుగుణంగా తనని తాను మలుచుకోవాలి. ఇదే ఇకపైన నా ఇల్లు. వీళ్ళే నా వాళ్ళు. నా ప్రయారిటీస్ అంతా ఈ ఇంటికే. ఇది నా బాధ్యత. నా కర్తవ్యం అని తనను తాను నమ్మించుకొని మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. అబ్బా! ఏమిటే డైలాగులు చెప్తున్నావు? ఇదంతా ఎందుకు? నీ వంతు నీవేం చేసి వీళ్ళందరినీ నీ వైపు తిప్పుకున్నావు? అది చెప్పుదు చాలు. ప్రత్యేకంగా చెయ్యాలని నేనేం చెయ్యలేదక్కయ్యా. అక్కడ అమ్మ ఇంటికి ఎలా పెద్దో, ఇక్కడ అత్తగారికి ఆ పెద్దరికం, మర్యాద ఇచ్చాను. నా అక్క చెల్లెలతో ఎలా సఖ్యంగా ఉన్నానో, ఇక్కడ ఆడపడుచులతో ఉన్నాను. మరిదిని సొంత తమ్ముడనుకున్నాను. అదృష్టం కొద్దీ మా ఆయన సౌమ్యుడు, సరసుడు కనుక ఆయనతో నాకేనాడూ ప్రాబ్లం రాలేదు. నిశ్చింతగా నన్ను నేను ఆయన చేతిలో పెట్టేసుకున్నాను. మీ ఇంట్లో డబ్బు అది పెత్తనం నీవే చేస్తావా? మీ అత్తగారా? పెత్తనం ఏముంది? ఇంటి ఖర్చు, కూర, నార, పాలు, పనిమనిషి ఇలాంటి వాటన్నింటికి నెల మొదట్లోనే ఆవిడ చేతికి కొంత డబ్బిస్తారాయన.
గోపాలకృష్ణ అంతా సిస్టమాటిక్‌గా చేస్తారక్కయ్య. అన్ని లిస్టులు రాసుకొని దేనికెంత ఖర్చు అని వివరంగా ప్లాన్ చేసుకుంటారు. బజారు సామాను ఆయనే తెచ్చి పడేస్తారు. కూరలని మామగారు తెస్తారు. ఆయన పెన్షన్, మరిది, ఆడపడుచుల చదువులకి ఖర్చు పెడతారు. నీ జీతం అంతా ఇంట్లోనే ఇస్తావా? సందేహంగా అడిగింది జయంతి. నీ జీతం నా జీతం అంటూ వేరే లేదు. మా ఇద్దరిదీ కలిసి ఆయనే అంతా ఖర్చులు, మిగుళ్ళు అన్నీ చూసుకుంటారు. డబ్బు గొడవలు నా నెత్తిన వేసుకొని హైరానా పడను. వంట అది మీ అత్తగారే చూసుకుంటుందా? కుతూహలంగా చూసింది. అంతా ఆవిడ ఒక్కర్తే ఎలా చేస్తారు? ఉదయం కాఫీ, టిఫిన్‌లు నేను చేస్తాను. అందరికీ టిఫిన్ బాక్సుల్లోకి చపాతీలు చేస్తాను. ఆ తరువాత అత్తగారు మడి కట్టుకొని వంట చేస్తారు. సాయంత్రం మా ఆడపడుచు నేను కలిసి చేసేస్తాం. ఎవరికి ఏ పని వీలైతే అది చేస్తాం. వంతులే లేవు మాకు. నాది స్కూలు ఉద్యోగం గదా! టైంకు వెళ్ళి టైంకు వచ్చేస్తానుగా. మీ అత్తగారు నీ మీద ఎప్పుడూ అథారిటీ చెయ్యదా? సాధించదా? ఇలా చేశావు, అలా చేశావు అంటూ మూతులు విరవదా? దమయంతి నవ్వింది. ఏమో నాకు అలా ఏం అన్నట్టు గుర్తులేదు. ఒకటి గుర్తుంచుకో అక్కయ్యా! ఇంట్లో అమ్మ ఏదన్నా విసుక్కొని తిట్టినప్పుడు మనం పట్టించుకోవాలి గదా! అలాగే అత్తగారు మనిషేగా. ఆవిడ ఏదన్నా విసుగులో అంటే మనం అంత సీరియస్‌గా పట్టించుకోనక్కర్లేదు. ఓ ఇంట్లో ఉన్నప్పుడు విసుగు, కోపంలో ఒకరినొకరు ఎప్పుడన్నా విసుక్కోవచ్చు. అంత మాత్రానికి అదేదో పెద్ద విషయంలా ఎందుకు భావించడం చెప్పు? అత్తగారు పెద్దావిడ. ఓ మాట అనే హక్కు లేదంటావా? అది సరే, అమ్మ అంటే పెంచి పెద్ద చేసింది. మనల్ని అన్నా ప్రేమగానే అంటుంది. కానీ సాధించాలని అనుకోదు గదా! అత్తగారిలా. అమ్మ అయితే చేసిన వాటిలో తప్పులెంచదు. అదే అత్తగారు అంటే తేడా ఉంటుంది. అమ్మలా ప్రేమించి అంటే అనిపించదు. అవును. అమ్మలా మనల్ని ప్రేమించాలంటే మనం కూడా కూతురులా ఈ ఇంట్లో అందరి ప్రేమ, ఆప్యాయతలు పొందడానికి ప్రయత్నించాలిగా అక్కయ్య. మన వంతు ప్రయత్నం మనము చేస్తే అందరూ మనల్ని ఎందుకు అభిమానించరు? అది కాదులే, మీ ఇంట్లో వాళ్ళంతా మంచివాళ్ళలా ఉన్నారు. నిన్ను చక్కగా వాళ్ళల్లో కలిపేసుకున్నారు. మా అత్తగారు అసలు ముంగిలా మాట్లాడరు. చూపులు విసురుతుంది. ఆవిడకిష్టం లేకపోతే మా ఆడపడుచు, మరిది ఎవరూ మాట్లాడరు. కంప్లైంట్ చేస్తున్నట్లుంది. వాళ్ళతో నీవే ముందు మాట్లాడు. వాళ్ళని అభిమానంగా పలకరించు. స్నేహం కలుపుకో. మీ అత్తగారు పని పాటలు అందుకో. పెళ్ళయిందని ఇంట్లో ఆవిడ అధికారం, పెత్తనం నీవందుకోవాలని ప్రయత్నించకు. ఆవిడ పెద్దరికం నిలుపు ఇంట్లో. అప్పుడు ఆవిడే అంతా నీ చేతిలో పెడుతుంది అభిమానంగా. అక్కయ్య, ఏదన్నా పొందాలంటే కొంత త్యాగం అవసరం. ఏమో బాబూ! నాకు వంటా గింటా చెయ్యాలంటే బోరు. ఏదన్నా హెల్ప్ చేయాలని పెడితే మడి అంటుంది. ఆవిడ వరస చూసి నాకస్సలు చెయ్యాలనిపించడం లేదు. చెప్పేది ప్రేమగా చెప్తే బాగుంటుంది కదా! శేషగిరి నన్ను ఓ పూట వండాలని ఆర్డర్ పాస్ చేశాడు. చచ్చీ చెడి సాయంత్రం ఇంటికి వచ్చి ఇంతమందికి నేనొండి పెట్టాలట. నాకసలు వంట రాదని నీకు తెలుసు గదా! ఆ మాట చెప్తే అర్థం చేసుకోడే విసుగ్గా అంది. బాగుందక్కయ్య. వంట రాదు అని కూర్చుని ఇంకొకరు చేసి పెడితే తినడం అత్తింట్లో బాగుంటుందా? ఇక్కడుంటే అత్తగారుంది కాబట్టి సరిపోయింది. వేరే కాపురం అయితే వండేదానివి కాదా? ఆ! అక్కడైతే నా ఇష్టం, నా ఇల్లు. ఎలా చేసినా ఎవరే అంటారు. ఏమిటో ఇది అసలు నా ఇల్లనిపించడం లేదు. అంతా కొత్తగా, ఇబ్బందిగా ఉంది. దానికి తోడు శేషగిరి అయినా కొంచెం నా బాధ అర్థం చేసుకుంటే బాగుండేది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.